ఈ నెల 25న మదనపల్లె ఆనపకొట్ట శ్రీవారి నగర్లో జిల్లాలో సంచలనం రేకెత్తించిన రామారావు కానికి చెందిన పొంగనూరు శేషాద్రి అలియాస్ శేషు దారుణ హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం 7గురిని అరెస్ట్ చేశారు. కుల సంఘాల నేతల మధ్య భూకబ్జాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, విచ్చలవిడిగా దాడులకు పాల్పడడం, కొట్టడం, కులాన్ని సంఘాలను అడ్డం పెట్టుకుని వేధింపులకు గురిచేయడం, అట్రాసిటీ కేసులు పెట్టడం వంటివి చేస్తూ ప్రజల్ని భయప్రాంతాలకు గురిచేస్తున్న కొందరిలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే పొంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు ఈ నెల 25న అతి దారుణంగా కత్తులు, కొడవలతో హత్య చేసిన సంగతి తెలిసింది. ఈ కేసులో క్రైమ్ నెంబర్ 152/2024 కేసు నమోదు చేసిన మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, 2 టౌన్ సిఐ యువరాజు, 1 టౌన్ సిఐ పల్లి భాష, తాలూకా సిఐ శేఖర్, రూరల్ సర్కిల్ సిఐ సద్గురుడు, ఎస్ఐ వెంకట సుబ్బయ్య తదితరులు తమదైన స్టైల్లో కేసును లోతుగా దర్యాప్తు చేపట్టి పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసి ఇన్నోవా బైకులు, ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపారు. భార్య కూడా రిస్క్కి పోయింది, కానీ ఆమె కూడా తోసేశారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను పైనుంచి ఇంట్లోకి బాత్రూంలోకి వెళ్ళారు. వీళ్ళంతా అతన్ని చేసి బాత్రూంలోకి వచ్చారు. బాత్రూంలో అతన్ని నరికినారు. అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి 7 మంది కలిసి అతన్ని నరికేసి చంపివేయడం జరిగింది. దానిపైన మనం మదనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన సమాచారం మేరకు మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐస్ వెంకట సుబ్బయ్య, ఇనైతుల్లా, తర్వాత వారి సిబ్బంది, తర్వాత వీళ్ళు మనకు మిగతా ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సహకారంతో, రాజశేఖర్, తర్వాత వల్లి బస్ వీళ్ళ సహకారంతో ముద్దాయిలంతా మన అన్నమయ్య సర్కిల్ ఈరోజు 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ విచారించి వారి కన్ఫెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. కన్ఫెషన్లో ఏ విధంగా మర్డర్ చేశారో వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరంలో ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా, తర్వాత ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, తర్వాత నేరంలో ఉపయోగించినటువంటి కత్తులు స్వాధీనం చేసుకోవడం. వాళ్ళు ఈరోజు మనం మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కోర్టులో ఆధారపడుతుంది.